హలో ఆల్. వెల్కమ్ టు సూపర్ సుప్రియ. ఈరోజు వీడియో వచ్చేసి ఆహ్, చాలా స్పెషల్‌గా ఉండబోతోంది. ఎందుకంటే ఈరోజు మా హస్బెండ్ బర్త్‌డే. సో, తనకి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడం అట్లా ఇష్టం ఉండదు. సో, చాలా సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పేసి ఈరోజు లంచ్‌కైతే మేము బయటికెళ్తున్నాము. అండ్ వీడియో ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైమ్ ఏ వీడియో అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఓకే. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడొచ్చేసి కరావలి గ్రౌండ్ అని పెట్టారు. అండ్ కిడ్స్ కోసం స్పెషల్‌గా అక్వేరియం గానీ ఆహ్, నేను నెక్స్ట్ టైమ్ ఏదన్నా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వీడియో షూట్ చేసి నేను మీకైతే చూపిస్తాను. అండ్ ఇప్పుడొచ్చేసి ఇంట్లో చాలా వరకు డిస్కషన్స్ చేశాము. లైక్ మా భవ్య ఏమో వేరే వేరే చోట్లకెళ్ళాలంటుంది. అక్కడ ఇక్కడ తినాలంటుంది. సో, అల్టిమేట్‌గా వీళ్ళు ఫైనల్‌గా సజెస్ట్ చేసింది ఏంటంటే మాల్‌కెళ్దాము. ఫుడ్ కోర్ట్‌లో లంచ్ చేసేసి, ఆ తర్వాత అక్కడే మనం ఎంజాయ్ చేయొచ్చు అని జెప్పేసి అన్నారు. సో, అల్టిమేట్‌గా మనం ఎంతైనా సరే లాస్ట్‌కి పిల్లలకి వాళ్ళు చెప్పిన దానికి ఓకే చేయాల్సిందే. సో, ఇంకా అలా అని జెప్పేసి ఈరోజైతే లంచ్ కోసం వెళ్తున్నాము. శాంటా ఇంకా ఉందా? ఆ! అండ్ ఫైనల్లీ మాల్‌కైతే రీచ్ అయిపోయాము. అండ్ ఇప్పుడు బైక్ పార్కింగ్ కోసం పైకైతే వెళ్తున్నాము. సో, బైక్ పార్కింగ్ కూడా ఇక్కడ చాలా పెద్ద టాస్క్ అండి. ఆహ్, చాలా అప్ ఎళ్ళాలి. ఒక్క స్టేర్ కాదు, 2 స్టేర్స్ కాదు. చాలా లైక్ మాల్ పైకి వరకు వెళ్ళాలి. ప్రతి చోట లైక్ ఇక ఇంకా మధ్యలో అయితే థర్డ్ ఫ్లోర్ అట్లా ఉంటుంది. కానీ వీళ్ళేంటంటే అల్టిమేట్‌గా లాస్ట్ టెర్రస్ వరకు ఇస్తారనమాట. అక్కడ వరకు వెళ్ళాలి బైక్ పార్క్ చేయాలంటే. సో, ఎప్పుడైనా వీళ్ళిక్కడ ఇదొచ్చేసి ఇంకొక ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి బై వాక్ బయటికొచ్చేయొచ్చు. ఆటోస్ అవి కావాలి అనుకుంటే. అండ్ ఇదొచ్చేసి ఇంకొక ఎంట్రన్స్. ఎప్పుడు మేము చూస్తాము ఇక్కడ ఏమన్నా బైక్ పెట్టుకోవచ్చా అని జెప్పి. బట్ ఎప్పుడు వాళ్ళు ఇంకా పైకెళ్ళాలి. నెక్స్ట్, 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 నెక్స్ట్ అంటూనే ఉంటారు. సో, ఇక్కడ టికెట్ తీసుకొని సో ఫస్ట్ 2 అవర్స్ వరకైతే ఒక చార్జెస్ ఉంటాయి. అండ్ 2 అవర్స్ తర్వాత చార్జెస్ ఎక్కువ అవుతాయన్నమాట. లైక్ రూ. 5 ఎన్ ఆ 2 అవర్స్ తర్వాత ఇంకా ఎక్స్‌ట్రా మనం ఎంత టైము అక్కడ పార్క్ చేసుకుంటామో దాన్ని బట్టి చార్జెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో, ఇంకా అయితే బైక్ పార్క్ చేసి వెళ్ళాలన్నమాట. సో, ఇక్కడైతే మేము ఎంటర్ అయిపోతున్నాము. ఇంకా మా పిల్లలైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నారనమాట. మాల్‌కి రాగానే వీళ్ళు ఎక్కడ లేని ఎక్సైట్‌మెంట్, ఎక్కడ లేని హ్యాపీనెస్ అంతా రీచ్ అయిపోతుంది. అంతా వచ్చేస్తుంది. సో, ఇక్కడ మేము చూస్తున్నాము. ఎక్కడి వరకు వెళ్ళాలి? సో, ఫుడ్ కోర్ట్ ఎక్కడ ఉంటుంది? అని చూసుకుంటూ వెళ్తున్నామనమాట. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఫ్లోర్ దగ్గర మెన్షన్ చేయరు. లైక్ ఈ ఈ ఫ్లోర్ దగ్గర ఇక్కడ ఇవి ఉంటుంది అని జెప్పి. సో, వెతుక్కుంటూ వెళ్ళాల్సొస్తుంది ప్రతిసారి. ఏ ఫ్లోర్ దగ్గర ఏముంది అని బోర్డ్ అట్లా మెన్షన్ చేసుంటే బావుండేది. కానీ ఏం చేస్తాం తప్పదు కొన్నిసార్లు. సో, అది. వాళ్ళైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నారు. బాగా ఎంజాయ్ చేయడానికి కానీ, అండ్ క్రిస్మస్, న్యూ ఇయర్ కదా! సాంటా క్లాస్ కానీ, అండ్ ఇక్కడొచ్చేసి పెద్ద ఆహ్, క్రిస్మస్ ట్రీ అట్లా పెట్టారు. సో, అది కూడా చూడ్డానికి, ఫోటోస్ తీసుకోవడానికి వీళ్ళు చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. అండ్ ఇదొచ్చేసి ఫుడ్ కోర్ట్ అండి. ఇక్కడే లంచ్ చేయబోతున్నాం. చూసారా ఎంతమంది జనాలున్నారో. అసలు ఫుల్ రష్ ఉంటుంది. వీకెండ్స్ అయితే ఇంకా ఫుల్ రష్ ఉంటుంది. అండ్ వీక్ ఆఫ్స్ అయితే కొంచెం పర్లేదు గానీ, వీకెండ్స్ అసలు ఇంక ఇక్కడ ఇది చూడండి డోమినోస్. సో, చాలా టైం వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ పిజ్జా రావాలంటే అట్‌లీస్ట్ మనం మొత్తం షాపింగ్ చేసి వచ్చేయొచ్చు.
ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఆర్డర్ ఇస్తే మళ్ళీ డెలివరీ అవ్వడానికి. అంత టైం అయితే తీసుకుంటారు వీళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా చాలా ఐటమ్స్ ఉంటాయండి. లైక్ ఇది ఉడిపి వెజ్ అనమాట. సో ఇక్కడ మెనూ అలా పెడతారు. ఏమేమి ఉంటాయి, దానికి ఎంతెంత కాస్ట్ అని చెప్పేసి. ఇది వచ్చేసి పంజాబీ ధాబా. పంజాబీ స్టైల్ ఫుడ్ అంతా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. వీళ్ళు కూడా ఇట్లా మెన్షన్ చేస్తారు, ఈ ఈ ఫుడ్ ఐటమ్ ఇంత, ఈ ఫుడ్ ఐటమ్ ఇంత అని కాస్ట్ అట్లా పెట్టేసి ఉంటారు. సో దట్ చూసుకునే వాళ్ళకి కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి. సో అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్స్ప్రెస్ చైనీస్ ఫుడ్ తినేవాళ్ళు, చైనీస్ ఫుడ్ తినాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలా వస్తారనమాట. బ్రో కిచెన్ ఇది ఇంకొక ఫుడ్ స్టాల్ అండి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. సో మాల్కి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే మ్యాక్సిమం తింటారు. అండ్ ఇక్కడ ఆపోజిట్ సైడ్లో ఐస్ క్రీమ్స్ కానీ, లేకపోతే పిజ్జా కానీ, బర్గర్ కానీ, అండ్ వాటర్ బాటిల్, కూల్ డ్రింక్, స్నాక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ మెయిన్గా సీట్ దొరకాలన్నా చాలా చాలా కష్టం అండి. ఇన్ని షాప్స్ ఉంటాయి, బట్ అందరికీ కలిపి ఒకే చోట వీళ్ళు ఇలా అరేంజ్ చేస్తారనమాట. టేబుల్స్ వేసి, చైర్స్ వేసి అలా. సో ఇక్కడ చూడండి, పన్నీర్ టిక్కా ఇంత, వెజ్ నూడిల్స్ ఇంత, వెజ్ రైస్ కాంబో 180 రూపీస్. సో మేమైతే పన్నీర్ టిక్కా తీసుకున్నాము. పన్నీర్ టిక్కా కాంబో వచ్చేసి 250 రూపీస్ పర్ ప్లేట్. ఇది వచ్చేసి వెజ్ మిక్స్ కాంబో 220. మేము వెజ్జే తింటామండి, మేము నాన్ వెజ్ తిన్నాము. సో కాబట్టి మేము ఉడిపి స్టార్టింగ్లో మీకు చూపించాను కదా, ఉడిపి కేఫ్ అని. సో అక్కడ తీసుకున్నాను. ఇది వచ్చేసి మసాలా దోశ, ఆనియన్ దోశ. మసాలా దోశ 90 రూపీస్ అంట, ఆనియన్ దోశ 110 రూపీస్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఛార్జ్ చేస్తారు. మా సాత్విక్ అయితే వాడు చపాతీ లవర్, వాడికి చపాతీస్ ఉంటే చాలు, ఇంక వేరే ఏం అక్కర్లేదు. సో ఇక్కడ మేము వచ్చేసి సీట్ కోసం చూస్తున్నామండి. ఇంతమంది క్రౌడ్ ఉన్నారు కదా, అస్సలు సీట్ దొరకదు. ఒక 4 మెంబర్స్కి సీట్, ఫ్యామిలీకి సీట్ అంటే ఇక్కడ చాలా కష్టం. సో చూడండి ఎంతమంది స్కూల్ గోయింగ్ కానీ, కాలేజ్ గోయింగ్ కానీ, ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళందరూ కూడా అందరూ వచ్చేస్తారండి. మ్యాక్సిమం మూవీస్ కూడా ఇక్కడే ఉంటాయి, ఈ మాల్లోనే ఉంటాయి. సినీపోలిస్ అని ఇలా మూవీస్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, లైక్ షాపింగ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, అండ్ వేరే డిఫరెంట్ వర్క్స్తో వచ్చిన వాళ్ళు ఉంటారు, జాబ్ పర్పస్గా వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ సీట్ దొరకడము, వెతకడము అంటే చాలా కష్టం. సో ఇక్కడ నేనైతే సీట్ చూసుకొని వెతుక్కుంటూ వచ్చి అయితే ఒక ప్లేస్ అయితే చూసుకొని కూర్చున్నాను. అండ్ ఇక్కడ మా హస్బెండ్, పిల్లలు అయితే వచ్చేస్తున్నారు. వాడు చపాతీ కావాలన్నాడంట. సో ఇంక వాడు చపాతీ ఒక 5 మినిట్స్లో వాళ్ళు రెడీ చేసి ఇచ్చేసారు ఆర్డర్ చేస్తే. సో ఫస్ట్ వాడు చపాతీ అయితే వచ్చింది, వాడు తినేస్తున్నాడు. ఇంకా ఏంటి వీడికి ఇచ్చేసారా? ఇంట్లో అయితే కూర్చోబెట్టి తినిపించాలంటాడు, కానీ బయటికి వచ్చేసి ఇలా ఇంతమంది జనాల్ని చూసేసరికి వాడికి ఎక్కడ లేని ఎగ్జైట్మెంట్తో వాడే తినేయాలి అంటాడు. రైట్ హ్యాండ్ స్లో. ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ వాళ్ళు ఇస్తారా? అక్కడ ఉందా ఐస్ క్రీము? నీకు వాళ్ళు ఇస్తారా ఫ్రీగా? ఐస్ క్రీమ్ పైన ఉందా, కింద ఉందా? పైకి ఉందా? అక్కకు పెట్టమ్మా, దోశ చపాతీ అక్కకు పెట్టు. అక్కకు పెట్టు. నువ్వు చేతి తినిపించు. రైట్ హ్యాండ్ ఫోల్డ్ చేయి. డాడీ బర్త్డే కదా, మరి డాడీకి పెట్టు. రైట్ హ్యాండ్. థ్యాంక్ యూ.
అండ్ ఇక్కడ ఒక 20 minutes వెయిట్ చేసిన తర్వాత మా ఫుడ్ కూడా ఇచ్చేశారు. సో ఇక్కడ నాకు, భవ్యకి అండ్ సాత్విక్కి మా ముగ్గురికి మాత్రమే ఇచ్చారు. మా హస్బెండ్కి ఇంకా రాలేదు. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్, చపాతీ, లైక్ పలావ్, పన్నీర్ కర్రీ, కేసరి అండ్ మా వాడు చపాతీ ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో ఇక్కడ ఫైనల్లీ నలుగురు ఫుడ్ అయితే వచ్చింది. సో ఇంకా తినేసి ఇంకా బయలుదేరాము. మా భవ్య తినడానికి చాలా లేట్ చేస్తుంది. సో దీని ఒక్కదాన్ని తినడానికి కోసమే మేము ఎంత టైం వెయిట్ చేయాలో తెలీదు. ఇంకా ఈమె కూడా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని అయితే వచ్చింది. సో ఇంకా మేము కిందకైతే వెళ్ళాలి. ఇంకా అయితే ఫుడ్ కోర్ట్లో నుంచి మేము బయటకు వచ్చాము. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వ్యూ అనమాట. ఇంకొక సైడ్ ఎంట్రీ ఇది. ఒకసారి చూసేయండి మీరు కూడా, లైక్ ఎంతమంది జనాలు ఉన్నారు అని చెప్పేసి. ఫుల్ రష్ ఉంటుంది సాటర్డే సండేస్ అయితే. అండ్ ఇది వచ్చేసి మాల్ 5th floor నుంచి అనుకుంటా మేము వీడియో తీసింది. 5th floor నుంచి కింద కింద క్రిస్మస్ ట్రీ ఇట్లా పెట్టారు. సో మాల్కి వచ్చేసామంటే ఎవ్రీ టైం ఇంకా ఇలాగే ఉంటుంది. ఎవ్రీ ఫెస్టివల్ వచ్చినా చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెకరేషన్ చేశారు. లైక్ ప్రతి చోట ఇలా చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది. ఇలా వస్తే ఏదో ఫెస్టివల్ అటైర్ వచ్చేసినట్టు అనిపిస్తుంది, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వచ్చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇది ఒక ఫన్ జోన్ అనమాట, కిడ్స్ ప్లే ఏరియా. సో ఇక్కడ వీళ్ళు అయితే ఎక్కేస్తున్నారు అండ్ వీడియోస్, ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. అండ్ ఇక్కడ మా సాత్విక్ చూడండి దిగమంటే దిగకుండా అది ఎక్కేశాడు. సో కార్ రైడ్స్ కావాలి అసలు. అమ్మో వదలడు అసలు. వీళ్ళని ఇక్కడ తీసుకురావడమే ఇంకా ఎంత తప్పు చేశానురా అని మనకే అనిపిస్తుంది, అలా చేస్తారు. దాన్ని చూడండి ఏం చేస్తున్నాడో వాడికే అర్థం కాదు, అలా చేసేస్తున్నాడు. అండ్ ఇక్కడ మేము ఇది వచ్చేసి ఒక హర్రర్ రూమ్ అంట. యాక్చువల్లీ నేను వీడియో పెట్టడం మర్చిపోయాను. అండ్ వాడైతే ఒక కార్ అయితే ఎక్కాడు. ఒక రౌండ్ అయితే ఫుల్ 2 roundsకి 50 rupees అంట కార్కి. సో ఆ కార్ కూడా వెళ్ళొచ్చాడు రౌండ్స్. సో అది షార్ట్లో పెట్టాను చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా. అండ్ ఇది వచ్చేసి హర్రర్ అంట. ఈ హర్రర్ రూమ్లోకి దీనికి వచ్చేసి వీళ్ళు ఏదో ఎక్స్ప్లెయిన్ చేశారు. లోపల కూర్చొని హర్రర్ ఫిల్మ్ అలా చూస్తే 200 rupees అన్నారు. అండ్ ఊరికినే జస్ట్ అట్లా వెళ్ళేసి వస్తే 150 అనో ఏమో అని చెప్పారు. ఇలా ఉంది కదా, లోపల టీవీ ఉంది. సో అలా హర్రర్ మనకేదో హర్రర్ లాంటిది ఏదో చూపిస్తారంట. సో ఎందుకులే ఇప్పుడు హర్రర్ అని భయం వేసింది. సో ఇంకా దీంట్లోకి అయితే వెళ్ళే అంత డేర్ అయితే నేను చేయలేను, నాకు చాలా భయం ఎక్కువ. కాబట్టి
జస్ట్ బయట నుంచి చూసి అట్లా వచ్చేసాం. మా భవ్య అయితే వెళ్ళాలండి. సో దానికి హర్రర్ అన్న ఇవన్నీ చాలా ఇష్టం. బట్ నాకైతే భయం వేసింది. ఎందుకులే అనవసరంగా భయపడే రిస్క్ ఎందుకు అని. చూడండి ఈ పిల్లలు బయటకు వచ్చేసారు లోపల నుంచి. సో చెప్పాను కదా మా సాత్విక్ అయితే రిమోట్ కార్ ఎక్కాడు అని చెప్పి వాళ్ళు 2 రౌండ్స్కి 200 తీసుకున్నట్టున్నారు, గుర్తులేదు, మా హస్బెండ్కి తెలుసు. అండ్ వీడు వచ్చేసి చూడండి రిమోట్ కారు, వీడి కారు వెనకాల వీడియో తీసుకోవడానికి మేము పడే కష్టాలు, వాడి వెనకాలే పరిగెట్టడము, ఆగమనడము. సో ఇలా ఉంటాయి ఈ పిల్లలు ఉన్న వాళ్ళ కష్టాలు అని నాకు ఇప్పుడే అనిపిస్తుంది. చూడండి ఆగినప్పుడల్లా వాళ్ళు ఆగినప్పుడల్లా వెనక్కి తిరిగి చూడడము. అండ్ ఇక్కడ చూసారు కదా ఇందాక మేము చూపించిన ఫుడ్ కోర్ట్ అది. సో ఇలా వాళ్ళు 200 రూపీస్కి 2 రౌండ్స్ అడిగారు. అండ్ మా భవ్య ఒకరికి ఒకసారి ఇంకొకరికి ఇవ్వండి ఛాన్స్ అని కూడా మేము అడిగాము. లైక్ భవ్యకు ఒకసారి, సాత్విక్ ఒకసారి ఒక్కొక్క రౌండ్ తిప్పండి అని కూడా అడిగాము, కానీ వాళ్ళు అలో చేయలేదు. సో ఇంకా మాకైతే కోపం వచ్చింది, కానీ చేసేదేం లేదు. సో ఇది వచ్చేసి ఇంకొక ఫన్ టైం అండి. అండ్ ఇది వచ్చేసి ప్లే ఏరియాస్. అసలు ఇక్కడ మాల్స్కి అట్లా వచ్చేస్తే అల్టిమేట్ ఫన్ ఉంటుంది, అంతే ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది. ఇంకా చెప్పేది ఏముంది మాల్స్కి వస్తే. సో అలా ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి మేము రిలయన్స్ డిజిటల్కి వచ్చాము. యాక్చువల్లీ మా టీవీ ఓల్డ్ టీవీ ఉండేది 43 ఇంచెస్ టీవీ, అదైతే ప్యానల్ పోయిందంట. 2 years వారంటీ తీసుకున్నాము. అయితే ఆ 2 years వారంటీ అయిపోయిన తర్వాత అది టీవీ స్క్రీన్ పైన గీతలు రావడము ఇలా వచ్చేసింది. సో గ్యారంటీ లేదు, ఇంకా మీరు టీవీ చేంజ్ చేసుకోవడమే, లేకపోతే వాళ్ళు అన్నారు ఒక 16,000 దాకా అవుతుంది పాత టీవీ ప్యానల్ చేంజ్ చేస్తే అన్నారు. సో ఇంకా చేంజ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి మేము కొత్త టీవీ అయితే తీసుకున్నాము. అండ్ కొత్త టీవీ తీసుకున్నాము, వాళ్ళు వచ్చారు, ఫిక్స్ చేశారు, వెళ్ళారు. అండ్ ఈసారి అయితే మేము వారంటీ కిట్ వాళ్ళు ఇస్తా అన్నారు. 4 years వారంటీ తీసుకున్నాము. ఈ 4 years లోపు ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు రిటర్న్ కానీ రీప్లేస్మెంట్ కానీ ఏమైనా చేస్తారు వారంటీ ఉంటే. సో మాకు వారంటీ అయిపోయింది కాబట్టి టీవీ పాడైపోయినా ఇంక చేసేదేం లేక ఓకే ఇంకో కొత్త టీవీ తీసుకుందామని వచ్చాము. అండ్ ఇక్కడ వాళ్ళు వారంటీ కిట్ వచ్చేసి ఒక 1 week పడుతుంది, 1 week తర్వాత రండి అన్నారు. సో 1 week అయింది, 10 days అయిపోయింది, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కాల్ ఏం రాలేదు. సో ఇంకా దాని గురించి అడుగుదాము, ఎందుకు ఇప్పటిదాకా రాలేదని చెప్పి ఒకసారి అడిగి కనుక్కుందామని చెప్పి ఇక్కడ మాల్కి అయితే వచ్చాము. భలే టీవీస్ ఉంటాయండి, చాలా పెద్దది. నాకైతే పెద్ద టీవీ 65 inches టీవీ తీసుకోవాలని ఉంది. బట్ అంత టీవీ ఎందుకులే మనకి, మన బడ్జెట్కి అదంత అవసరమా అని చెప్పేసి విత్డ్రా అయ్యాము. అండ్ 55 inches టీవీ అయితే తీసుకున్నాము. అది కూడా ఈఎంఐలో తీసుకున్నాము, అట్ ఎ టైం పే చేసేది కాదు. సో ఈ టీవీ అయితే తీసుకున్నాం మేము తీసుకుంది. సో ఇంకా కిట్ రావాలి అంటే వాళ్ళు ఒక 1 week పడుతుంది అని అయితే చెప్పారు. ఇంకో 1 week పడుతుంది, వచ్చిన తర్వాత కాల్ చేస్తారు అని చెప్పారు. సో ఇంకా మేమైతే ఇంకా రిటర్న్ వచ్చేసాము. అండ్ ఇక్కడ ఇంకా టీవీస్ చూసుకుంటూనే ఉన్నాము. ఆ టీవీ తీసుకోవాలని నాకు అనిపించింది, బట్ అది 83,000 ఉంది. ఇంత కాస్ట్ ఎందుకు అని చెప్పేసి మేమైతే కొంచెం 55 తీసుకున్నాం. నెక్స్ట్ తీసుకోవచ్చులే, ఇంకో 5 years అయిన తర్వాత, లేకపోతే 6 years అయిన తర్వాత తీసుకోవచ్చులే అని అనుకున్నాము. అండ్ వీళ్ళ అల్లరి అయితే ఇక్కడ కూడా చేసేస్తున్నారు, ఒకసారి మీరు కూడా చూసేయండి. సో అక్కడ ఏదో వీడియో గేమింగ్ ఉందంట. మా సాత్విక్ స్టార్ట్ చేసేసాడు వీడియో గేమ్స్ ఆడాలని. వీళ్ళకి నవ్వేడేస్ కిడ్స్కి వీడియో గేమ్స్ అయినా కార్టూన్స్ అయినా ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో అసలు చెప్పలేము.
సో ఎక్కడున్నా వాళ్ళకి అది అట్రాక్ట్ అయిపోతుంది. సో ఇది కూడా 58,000 ఏమో చెప్పారండి, తక్కువేం కాదు. సో మన బడ్జెట్ ఇప్పుడు కాదని చెప్పేసి ఇంకా వచ్చేసాము. అండ్ ఇక్కడ ఇది ఉంది కదా, క్రిస్మస్ ట్రీ అండ్ గిఫ్ట్స్ అవేవో పెట్టారు. సో ఇంకా మా పిల్లలు అయితే అవి చూస్తున్నారు. అండ్ రిలయన్స్ డిజిటల్ నుంచి మేము కిందకైతే వచ్చేస్తున్నాం. ఇంకా అక్కడ మాట్లాడడం అయిపోయింది కదా, మేము వెళ్ళిన వర్క్ వాళ్ళు ఇంకా టైం కావాలి రాలేదు కిట్ అన్నారు కాబట్టి ఇంకా మేము కిందకైతే వచ్చేస్తున్నాము. కింద ఒక క్రిస్మస్ ట్రీ అలా పెట్టారు కదా, పైనుంచి చూపించాను. సో అక్కడికి దిగేసి అక్కడ దాకా వెళ్ళేసి ఏమైనా ఫొటోస్ తీసుకోవచ్చాను అయితే మేము కిందకి వచ్చాము. కిందకి రాగానే అండ్ ఇక్కడ కిడ్స్కి గేమ్స్లా కండక్ట్ చేస్తున్నారు. సో ఇంకా మా భవ్య నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను, నేను కూడా ఏమంటారు నేను కూడా చేస్తాను, నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అంది. సో ఇంకా అది కూడా పార్టిసిపేట్ చేసింది. మీరు కంప్లీట్గా వీడియో చూడండి, తెలుస్తుంది. Gift voucher, can we all give them a huge round of applause? Thank you so much. Can we also give her a huge round of applause for their incredible participation? Okay, for the next game, I want any 10 kids to come. The first 10 kids will win this game. The first 10 kids. Kids. The game is very simple. I have given you all A4 size sheets, right? You all have to make a rocket and come within 5 minutes, fast. Make a rocket and come. Bhavya, pass. Bhavya, pass. Pass. Why did you go? Meanwhile, also, ladies and gentlemen, we are having Gold Harvest Plan. So this plan is plan your purchases with installments starting at rupees just 2,000. Yes, you guys heard it right. And get a special discount of up to 75% on your first monthly installment. So what are you guys waiting for? Calling out all family and friends to please dive into Mia by Tanish, which is located in Falmi Road. Okay, are you all ready? You all wrote their names. Everybody needs to assemble right over here. Wrote your name. Okay? Please give some space. Some space. Make a straight line. Okay, kids, look at me. Face me. Stand in a straight line, yes. Okay. Excuse me. Please make away. Okay.
So the game is very simple. The one who throws the highest, okay, you have to throw the rocket in force that it must reach first. The first one will be receiving a gift hamper from the very renowned nearby parish. So, are you all ready? No energy, are you all ready? Are you all ready? Okay, let's do this. In 3, 2, 1, go! Okay, so we will be having 2 winners for this game. The first place goes to Bhavyashri. Can we all give her a huge round of applause? Who's Bhavyashri? Yes, yes. Please go to the stage. Go to the stage. And the second place goes to Sheldon D'Souza. Can we all give him a huge round of applause for your incredible participation? ఇలా భవ్య ప్రైజ్ తీసుకోవడము, అది కూడా ఇంతమంది ముందు ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడము, ప్రైజ్ రావడము, అది నాకు చాలా చాలా హ్యాపీనెస్ అనిపించిందండి. అది చెప్పలేం కూడా. యాజ్ ఏ పేరెంట్స్గా మన పిల్లలకి ఇంతమంది మధ్యలో ఒక ప్రైజ్ రావడం అంటే అది చాలా చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపించింది. అది చిన్న ప్రైజ్ అవ్వనియండి, పెద్ద ప్రైజ్ అవ్వనియండి, వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. That's it for this video, Andy. I hope you like and enjoy this. Thank you for watching. Bye.